సమయం ఇక లేరా నేస్తం నీలో నాలో ఉందో వరము ఇక ప్రజ్వలించరా అంటే అగ్నై ఇంకే హక్కై ప్రభు బలము చాటరా లోకంలో ఆనాడు ప్రభువేలా ఉన్నాడు ఈనాడు నిన్నట్లే నియమించి ఉన్నాడు లెమ్ము 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 తేజరిల్లుము లెమ్ము లెమ్ము తేజరిల్లుము నీ బలమును ధరించు ఆ దుమ్మును తొలగించు సరికొత్త సూర్యుని వై సమరాన్ని సాగించు లెమ్ము పరిగెత్తు ప్రభునందు ప్రేమైన స్నేహితులారా, ప్రభు యేసుక్రీస్తు వారు మనుషులందరి కొరకు మరణించి సమాధి చేయబడి మూడో దినాన మృత్యు ఎందరైతే ఆయన అంగీకరించరో అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచరో వారందరికీ దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించిన వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు అంటున్నాడు, నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారానే తప్ప ఎవడును పరలోక రాజ్యం ప్రవేశించలేడు అని. మరి నీ జీవితంలో పాప క్షమాపణ కావాలంటే ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము. ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచాడు, నా కొరకు సమస్త మానవాళి కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మరణాన్ని జయించిన విజయవీరుడు. ప్రియులారా, నిన్ను నన్ను రక్షించి విమోచించడానికి ఆయన చేసిన శిలువ కార్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది కలుగుతుంది. ఇంకా నీకు అనేకమైన విషయాలు తెలుసుకోవాలంటే ప్రతి ఆదివారం ఈ పల్లివాడ గ్రామంలోనే సిఎస్ఐ ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దేవుని మాటలు వినిపించబడతాయి. రండి, రక్షింపబడండి, దేవుని మాటలు వినండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. భూతుడమైన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తాం ప్రభువా. ఇదిగో నా తండ్రి అని జీజేసిన ప్రభు మీరు దీవించి పల్లివాడను ప్రభు ప్రత్యేకంగా నీ దాసుడు చెప్పిన ఈ మాటలను ప్రభావాలు గ్రహించి హృదయ నేతలు తెలిసి నెమ్మడిస్తుండగా నాయన రుద్రులను ఏమన్నా శిల్పులందరినీ సమయం ఇక లేరా నేస్తం సమయం ఇక లేరా నేస్తం పోతాడు లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. దేవునికి భయం కలిగిన కాక ఈ సమయంలో పాల్ పాస్టర్ గారు పల్లివాడ గ్రామ ప్రజలకి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా ఈ రీతిగా మిమ్మల్ని దర్శించడం మాకు ఆనందకరంగా ఉంది. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి మానవ అవతారిగా జన్మించి మరి ఈ లోకములో ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించినాడు. రోగులను స్వస్థపరిచినాడు, చనిపోయిన వారిని లేపినాడు, దయ్యములను వెళ్ళగొట్టినాడు, నీటి మీద నడిచినాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినాడు. ఆ తర్వాత సర్వ మానవాళి పాప విమోచన కోసం మరి సిలువలో ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచినాడు. తన యందు విశ్వాసముంచు వారికి రక్షణ కలుగుతుంది. యేసు రక్తం ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేస్తూ పాపమును మూటగట్టుకుంటున్నాడు. ఆ పాపము నుంచి మానవుని విమోచించేటువంటి ఏకైక మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తము. ఆయన యందు విశ్వాసముంచు వారు నరకము తప్పించబడి పరలోకానికి వెళుతారు. కాబట్టి
నా ఆయుష్ ఉండగానే, ఒంట్లో బలం ఉండగానే, నీలో దీపం ఉండగానే నీవు ఆలోచించవలసినటువంటి విషయం చనిపోయిన రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. దుర్గ కోటలన్నీ కూలు ఉదయ కాంతి కొట్టుడే నీ వెలుగు పోయి నడుపుడే సమయం ఇక లేరా నేస్తం. చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా నీ కృపాసనానికి వస్తున్నాము నాయన. మానవుల యొక్క పాపముల నిమిత్తమై నీ మహిమను విడిచి ఈ మహిలోనికి వచ్చి నీ విలువైన ప్రాణాన్ని దేవుడే మనల్ని ప్రేమించి సర్వమానవాళిని ప్రేమించి లోక పాపను మోసుకొనిపోయే దేవుని గొర్రెపిల్లగా ఈ భూలోకంలో కన్యక గర్భంలో పుట్టి మనందరి పాపాల కోసం ఆయన కలవరిలో మరణించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. మరణించి మూడవ దినాన మృత్యుంజయుడుగా ఆయన తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో, క్రీస్తు నా కొరకు పుట్టాడు, యేసు ప్రభు నా కొరకు పుట్టిండు, యేసు ప్రభు నా కొరకు జీవించిండు, యేసు ప్రభు నా పాపాల కొరకు మరణించిండు, ఆయన తిరిగి లేచాడని ఎవరైతే తమ హృదయం విశ్వసించి నోటితో యేసు ప్రభువును ఒప్పుకుంటారో వారికి రక్షణ. హల్లెలూయా. ఎవరు తన నామమును బట్టి, యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు మరి గ్రామ ప్రజలు సమయం ఇక లేరా నేస్తం. ప్రభుకై రగిలే జ్వాలై దేవునికి స్తోత్రం. అబ్రాహం గారు కొన్ని మాటలు మాట్లాడుతుంది. ప్రయాసపడి భారము మోసుకొని చిన్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉంటున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నానంటున్నాడు. సమయం ఇక లేరా నేస్తం. విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. నేనే అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనును. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనును. ఓరన్నా ఓరన్నా యేసు స్వామి లేరన్నా లేరన్నా యేసే దైవం చూడన్నా చూడన్నా యేసే తెలియజేస్తాను. కన్నులు లేకుంటే నువ్వు పరలోకం
నరకం పోతామని, లేకపోతే రెండో దారి అగ్నిగుండముగా నరకమని సెలవిస్తా ఉంది. నువ్వు ప్రభుని నమ్ముకోవాలి. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ప్రభు సెలవిచ్చాడు. ఇప్పుడే ఉన్న పాటలో నువ్వు వాక్యం ఈ మాటలు విన్న నీవు నీ హృదయాన్ని ప్రభుకి సమర్పించప్పుడు నువ్వు రక్షించబడతావు, నీ కుటుంబము దీవించబడతా ఉంది. ఎందుకంటే యేసు ప్రభు వారి 2000 సంవత్సరాల క్రితం గర్జించు సింహమై లోకాన్ని మోసపుచ్చి మృంగుచుండెనే. నీకేమి పట్టనట్టు అధికారము ఇవ్వనట్టు ఎన్నాళ్ళు ఊరకొందువో. హే బలమూడగలేదురా, నీ చేవ చావలేదురా. దేవరా నిద్ర మత్తు వీడరా, సమాధి చీల్చి ప్రభువుతో నడవరా. ప్రభుని వైపు చూడరా, ఆత్మశక్తి పొందరా, ఆత్మ ఖడ్గమెత్తి పోరాడరా. అపవాది క్రియలు లయము చేసి గెలవరా. అగ్ని నుండి చల్లనే లాగు సోదరా, నిన్ను ఆపగలము తమ్ము ఎవరి పొందిరా. సోదరా లేవరా, యేసుతో టీవీగా నడవరా. ఏ సమయం ఇక లేరా నేస్తం, ప్రభుకై రగిలే జ్వాలై. యేసు కొరకు పరిగెత్తు. సెలవులో మన జానన్న గారు కొన్ని మాటలు ప్రభు గురించి సువార్త మాటలు తెలియజేస్తారు. ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున దుఃఖాక గ్రామమునకు క్షేమమగును గాక. 2026 సంవత్సరాల క్రితమే మన ప్రభు అయిన యేసు ఆయన దేవుడై ఉండి, సాక్షాత్తు దేవుని కుమారుడై ఉండి, ఆ పరలోక రాజ్యంలో దేవదూతల చేత నిత్యము కొనియాడబడే భాగ్యాన్ని సైతము దరిద్రులము, పట్టిరాని వారము, పట్టువారము, ఒట్టివారము, శాపగ్రస్తులము, నరకానికి పాత్రమైనటువంటి మనల్ని ప్రేమించిన ఆ పరమ తండ్రి యేసయ్య ఈ భూమి మీద నరావతారం ఎత్తి మనం తినవలసిన ఆ దెబ్బలు, మనం పొందవలసిన శిక్షను యావత్తు తానే కలువరి సిలువలో భరించి సహించి తన అమూల్యమైన పవిత్రమైన దారపోసి మానవులమైన మన పాపాల కొరకు మానవుడు చనిపోతే కూడా రక్షణ రాదని ఆ పరమాత్ముడే మన కనతండ్రి అయిన దేవుడే తన రక్తమంతా దారిపోసి నిన్నటి దినము గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారము, ఇంకో రకంగా చెప్పాలంటే మంచి శుక్రవారము, ఆయన మరణ దినమే మనకు మంచి దినమైంది. ఎందుకంటే ఆయన మరణించకపోతే మనలో మనమంతా మరణించినా కూడా మనకు పరలోక రాజ్యము దక్కేది కాదు. కాబట్టి ఆ నిన్నటి దినం జరిగిన శుభ శుక్రవారము చనిపోయి పాతిపెట్టబడి ఈరోజు సమాధిలో ఉండి రేపటి దినాన ఆదివారం ఉదయానికల్లనే మరణాన్ని గెలిచినటువంటి మృత్యుంజయుడు, సజీవుడు, ఏకైక దేవుడు, ఒకగానొక దేవుడు అయినటువంటి ఆ యేసు ప్రభు పేరట ఈ యొక్క గ్రామానికి ఈ శుభవార్త అందిస్తున్నకు దేవుడు నాకు చక్కని అవకాశం ఇచ్చినాడు. గ్రామ ప్రజలారా, ఈ గ్రామంలో ఉన్నటువంటి సంఘాన్ని బట్టి కూడా మేము దేవునికి ఎంతో వందనాలు తెలుస్తున్నాము. ఈ లోకంలో ఎంత సంపాదించినా ఒకానొక దినములో వృత్తి చేతులతో మనము మరణించవలసిందే. ఎంత కూడబెట్టినా ప్రభురమ్మని పిలుస్తుండు, ప్రాణం పెట్టండు, ప్రభురమ్మని పిలుస్తుండు. అమ్మల్లారో అక్కల్లారా, అమ్మల్లారో చేర్చును పరమున, నమ్మని వారికి నరకముగా, నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకముగా. మనిషి కొరకు మనిషిగా వచ్చాడు, 33 సంవత్సరాలు జీవించాడు, సర్వమానవాళి కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని చిందించాడు.
మనుచున్నాడు ప్రయాసపడి భారము మోయువారలు ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని శరణకు నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నా.